హాయ్ అండి. ఎక్కడికి బయలుదేరాం అనుకుంటున్నారా? ఎప్పుడు ఇంటికే తీసుకొస్తాడండి మా అబ్బాయి. ఈసారి మేము వెళ్దామని చెప్పి మేమైతే బయలుదేరి వచ్చాము. ఎక్కడికి వచ్చాము అనుకుంటున్నారా అండి? పంజాబ్ సెంటర్కి అయితే వచ్చామండి. పంజాబ్ సెంటర్ చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత సందడి సందడిగా ఉందో. జనాలు ఇప్పుడు రంజాన్ స్టార్ట్ అయింది కాబట్టి సందడి సందడిగా అయితే ఉంది, కలర్ఫుల్గా ఉంది. లైటింగ్లతోని, డెకరేషన్తో చాలా బాగుంది. స్వీట్ తినొచ్చు, హాట్ తినొచ్చు. సైడ్ను కుర్చీలు వేసి అయితే అరేంజ్ చేస్తారు, చాలా బాగుంది. ఇంకా మా దిత్య ఎక్కడ పుట్టింది ఏంటనంటే, మా దిత్య ఇక్కడైతే పుట్టింది. అతే నేను ఇక్కడే కదా డెలివరీ అయ్యానని చెప్పి చూపిస్తున్నాం అనమాట. మేము కూడా వెళ్ళలేదు, మీరు కూడా రండి అని అంటే మేము అందరం కలిసి వెళ్ళాము. ఇక్కడే పుడతాము, ఇక్కడే పెరిగాము, కానీ మాకు అయితే ఇవన్నీ తెలియదండి. ఎప్పుడు తీసుకొస్తూ ఉంటాడు మా అబ్బాయి. ఈసారి మాత్రం కొత్త ప్రయత్నంతో చిన్నపాటి వీడియో కూడా వచ్చిద్దని చెప్పి మేమైతే వెళ్ళాము. అన్నీ చూసామండి. చాలా అంటే చాలా కలర్ఫుల్గా అయితే ఉంది. లైటింగ్లతో ఏమేం కావాలా అవన్నీ దొరుకుతున్నాయండి. చిన్న సందులాగా చివరి నుంచి చివరి దాకా అయితే డెకరేషన్లు, బొమ్మలు, ఆడుకునే బొమ్మలు, ఫ్లవర్సు, ఆ లైటింగ్లు చూడండి ఎంత కళకళలాడుతున్నాయో. జనాలందరూ ఇక్కడే ఉన్నారండి. చాలామంది వస్తున్నారు, చాలామంది తిని వెళ్తున్నారు. మేము ఇదే ఫస్ట్ సారి కదా నేనైతే వీడియో తీసుకున్నాను. మా అబ్బాయి వచ్చాడు, ఈ లోపల ఏం కావాలన్నాడు. ఉండు నేను వీడియో తీసుకుంటాను, ఆ చివరిదాకా వెళ్ళొస్తానంటే మా కాళ్ళు కూడా పదార్థం తీయ, నేను కూడా మీకు తోడొస్తానండి. వచ్చిందండి చూడండి ఎంత కలర్గా ఎలాడ తీశారో. బటన్స్ కానీ అవి అంట ఎలాడ తీసి వేపుతారంట, చాలా బాగుంటాయంట. నేనైతే తెలియదులే అండి. ఇంకా ఫ్లవర్స్తో కూడా డెకరేషన్ చేశారు. ఆ చివరి నుంచి చివరి దాకా అయితే బాగుంది, చాలా బాగుంది. మధ్యలో నా ఏంటిది అనమాట హాయ్ అని చెప్తున్నాను. నేను వీడియో తీస్తున్నాను కదండి, అందుకని మధ్యలో హాయ్ అని చెప్పాను. మెనూ అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయి. మేము ఏమేమి ఆర్డర్ ఇచ్చామంటే రుమాల్ రోటీను, దమ్ చికెను, మా దీప్తికి ఏమో కాల్ చార్వా ఇచ్చాము. ఇంకా సూపర్గా తినేసాము, కమ్మగా లాగిచ్చేసాక ఊరుకుంటావా అండి. చాయ్ అయితే కంపల్సరిగా తాగాలి కాబట్టి చాయ్ అక్కడ స్పెషల్ అంట. మా అబ్బాయి అయితే చాయ్ తాగుదాం అమ్మ అన్నాడు. చాయ్ తాగేసాము. చాయ్ తాగేసాక ఇక్కడ చూడండి మసీద్ ఎంత కలర్ఫుల్గా ఉందో, లైటింగ్లతో చాలా బాగుందండి. అందుకని పంజాబ్ సెంటర్ మీకు ఫస్ట్ సారి షేర్ చేస్తున్నాను. కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.